సిఎంఆర్ కాలేజీ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులను అగంతకులు వీడియోలు తీశారు అన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్ మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 9 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. 3 రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మరోవైపు హాస్టల్లో ఫింగర్ ప్రింట్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పైనే కేసు ఆధారపడి ఉందని తెలుస్తోంది. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల వ్యాపారం చేస్తూ ఇలా ఫీజులో దూకేయడంలో ఉన్న సోయి మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫింగర్ ప్రింట్స్ ను కూడా సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. గర్ల్స్ హాస్టల్లో అగంతకులు వీడియోలు తీశారని ప్రస్తుతం వివాదం నడుస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మేడ్చల్ సిఎంఆర్ కళాశాల ఘటనపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఆగంతకులు తీశారని కూడా ఇప్పటికే ఫిర్యాదు అందడంతో నిన్నటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. హాస్టల్ కిచెన్ లోని పనిచేసేటువంటి హాస్టల్ వార్డెన్ తో సహా 7 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం 9 మొబైల్స్ ఇప్పటి వరకు సీజ్ చేశారు. ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు యాజమాన్యం చెప్తుంది. కానీ హాస్టల్ వార్డెన్ అయితే మాత్రం తనకు ఈ ఎపిసోడ్ కి ఎలాంటి సంబంధం లేదు, తను ఫస్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రమే, సెకండ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ తనకు సంబంధం లేదు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికి హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి కూడా చెప్పినటువంటి మాట. మరోవైపు ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించినటువంటి పోలీసులు వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించడంతో దీనిపైన విచారణ కొనసాగుతుంది. మహిళా కమిషన్ కూడా ఇప్పటికే దీనిపైన సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంది. కానీ పోలీసులు అయితే మాత్రం ఎక్కడ కూడా ఆడపిల్లల వీడియోలు తీయలేదని, ఎక్కడ కూడా వీడియోలు తీసినట్లు ఆధారాలు లభించలేదనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఈ ఘటనతో 3 రోజులు సెలవులు ఇప్పటికే కాలేజ్ యాజమాన్యం కూడా ప్రకటించింది. మరోవైపు పిల్లలు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మహిళా కమిషన్ దర్యాప్తు, పోలీసుల దర్యాప్తు తర్వాత ఈ కేసులో చాలా కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి 5 ఫోన్లు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడా కూడా వీడియోలు తీసినట్లు ఆధారాలు లేవనేది పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం కిటికీలో, అంటే బాత్రూమ్ లో ఉన్నటువంటి కిటికీలో నుండి వీడియోలు తీసేటువంటి ప్రయత్నం చేశారనేది విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక.